హాయ్ అండి, నమస్తే. నా పేరు పవన్ రాయల్. మీరు చూస్తున్న నాలెడ్జ్ విత్ టైమ్ అండ్ స్పేస్ ఛానల్. మీరు కానీ మొదటి నుంచి గమనించింది ఏంటంటే ఈ కేటీఎస్ ఛానల్ అనేది నా యొక్క మెయిన్ ఛానల్. ఈ ఛానల్లో అనేక రకమైన వీడియోలని సిరీస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్ హెచ్డబ్ల్యూ సిరీస్ కావచ్చు, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ SMS కావచ్చు, P3 to S3 కావచ్చు, R4 సిరీస్ కావచ్చు. మనకు తెలిసిందే కేటీఎస్ అంటే నాలెడ్జ్ విత్ టైమ్ అండ్ స్పేస్. ఈ కేటీఎస్ ఛానల్లో అనేక రకమైనటువంటి గ్యాడ్జెట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, అన్ని అన్బాక్సింగే చూడడమే కాకుండా నేను అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అయినటువంటి రేషన్ కార్డ్ యొక్క అప్డేట్స్ కావచ్చు, పాన్ కార్డ్ అప్డేట్స్ కావచ్చు, EPF అప్డేట్స్ కావచ్చు, సో అన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన డైలీ లైఫ్కి ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటిని కూడా వీడియోల రూపంలో మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేది రేషన్ కార్డ్ అనేది మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఎవరైతే BPL ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఎంతో ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ ఈ రేషన్ కార్డ్. మీరు కానీ గమనించారంటే ఈ రేషన్ కార్డ్స్కి కొన్ని పారామీటర్స్ అనేది ఉన్నది. ఈ పారామీటర్స్ని కానీ మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళ అందరికీ ఈ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఎంతో ఉపయోగకరమైన డాక్యుమెంట్. ఆ పారామీటర్స్ ఏంట్రా అంటే మనకు డ్రై ల్యాండ్ అనేది 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. ఆ తర్వాత వెట్ ల్యాండ్ 3 acres కన్నా తక్కువ ఉండాలి. ఎనర్జీ 300 units కన్నా కరెంట్ ఎక్కువ వాడకూడదు. ఆ తర్వాత ఫ్యామిలీలో ఏ ఒక్కరు 4-wheeler కానీ ఏ ఒకటి కానీ ఉండకూడదు. ఆ తర్వాత అర్బన్ ప్రాపర్టీ అనేది 1000 square feet కన్నా తక్కువ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, పెన్షనర్స్ కానీ ఉండకూడదు. ఈ 6 step వ్యాలిడేషన్ అనేది కానీ ఏ ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ చేస్తుందో వాళ్ళందరికీ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు మనం రేషన్ కార్డు ఎలిజిబులా కదా కనుక్కోవడానికి ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ని నేను ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఈ నవశకం పోర్టల్ ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఈ లింక్స్ అన్నీ. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వెళ్తుంది. మనకు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద మనం చెక్ చేసామంటే మనం గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలిజిబులా లేదా అని చెప్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని ట్యాబ్లో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. రైస్ కార్డ్ అని అప్లై చేశాను. సెలెక్ట్ ఇయర్ 2526 కొట్టాను. గెట్ డీటెయిల్స్ కొడుతున్నాను. మన ఆధార్ని వెరిఫై చేయమంటుంది. చేసిన తర్వాత OTP అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అని వస్తుంది. OTP ఎంటర్ చేస్తే వచ్చిన OTP మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. వెరిఫై OTP కొట్టంగానే వెరిఫై చేయమంటుంది. చేసిన తర్వాత వెరిఫై అయినాక చూపెడుతుంది. ఇక్కడ చూడండి మనకు ఎలిజిబులా కదా ఇక్కడ చూపెడుతుంది చూడండి. 6 step పారామీటర్ అని చెప్పాను కదా, మన ఏజ్, మన జెండరు, మన క్యాస్ట్, మన డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఎనర్జీ అన్నీ చూపెడుతుంది. అన్నీ సాటిస్ఫైడ్ అయితే మనం ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ స్టెప్, మనం రేషన్ కార్డు యొక్క ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే రేషన్ కార్డు యొక్క ఫామ్ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మనము ఇవ్వాలి. వన్స్ మీ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీకు ఒక T నెంబర్ అనేది వస్తుంది. 25 rupees పే చేసిన తర్వాత ఆ వచ్చిన T నెంబర్తో మీరు ఏ విధంగా అయితే స్టేటస్ చెక్ చేసుకోవాలని ఇప్పుడు నేను చూపెడతాను. మనము మన సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేసుకున్న తర్వాత మనకు T నెంబర్ అనేది వస్తుంది. ఆ T నెంబర్ సహాయంతో మనం ఈ వెబ్సైట్ విజిట్ చేయాలి. మనం ఇక్కడ చూసామంటే vsws.online.ap.in ఉంది. ఈ వెబ్సైట్కి మనం వెళ్ళి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళి మనము T నెంబర్ని చెక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సెర్చ్ చేయాలి. మనము చేసిన వెంటనే మనకు క్యాప్చా అనేది వస్తుంది. అప్పుడు ఆ క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసామంటే ఈ ఒక రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందని చూపెడుతున్నారు. అప్రూవ్డ్ న్యూ కార్డ్ విల్ బి ఇష్యూడ్ ఇన్ June or December అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనము వార్డ్ సెక్రటరీ ద్వారా అప్లికేషన్ ఫైల్ చేసాము, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ EKYC, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ EKYC కంప్లీట్ చేసుకున్నాము. థర్డ్ స్టెప్ VRO లాగిన్లో అతను అప్రూవల్ ఇవ్వలేదు కానీ ఫార్వర్డ్ అయ్యింది. అంటే VRO అప్రూవల్ కన్నా కొన్ని సందర్భాల్లో MRO తహసీల్దార్ అప్రూవల్ అనేది ఫైనల్. సో అతను అప్రూవల్ చేశాడు కాబట్టి అప్రూవ్ అయిపోయిందని చూపెడుతుంది. ఇదండి మన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ డిజిటల్ అసిస్టెంట్ EKYC చేసుకోవాలి. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ VRO, ఫోర్త్ స్టెప్ MRO అప్రూవల్.
నలుగురు అప్రూవల్ జరిగిందంటే 4 స్టెప్స్ క్రాస్ అయిన తర్వాత మన యొక్క కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో మీకు చూపెడతాను. మరో అప్లికేషన్ నెంబర్ నేను ఎంటర్ చేసి రిజెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో మీకు చూపెడతాను. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మీకు ఒక రైస్ కార్డ్ అప్లికేషన్ అనేది చూపెడుతున్నాను. ఈ నేము హైడ్ చేసి ఉంటాను, కానీ ఇక్కడ చూడండి రిజెక్టెడ్, నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. అంటే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లై చేసినా కూడా విఆర్ఓ రిజెక్ట్ చేసినట్లు చూపెడుతుంది. మరొక వెబ్సైట్ కూడా ఉంది, నేను అది చూపెడతాను. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ల కింద అన్ని లింక్స్ ఉంటాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి రేషన్ కార్డ్ అని టైప్ చేయగానే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనము ఈ సైట్ని మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా EPDS2 అని, దీన్ని మనము క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసామంటే మన ఆంధ్రప్రదేశ్కి ఈ సైటే. క్లిక్ చేసిన వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అని మన చీఫ్ మినిస్టరు, మన మినిస్టర్ యొక్క ఫొటోస్తో డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మీరు చూసారంటే డాష్బోర్డ్ మీద క్లిక్ చేసామంటే EPDS సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కానీ సెర్చ్ చేసామంటే ఇందులో కూడా ఉంది మనకి అప్లికేషన్ అనేది. ఇక్కడ కూడా మన అప్లికేషన్ చూడొచ్చు. రైస్ కార్డ్ సెర్చ్ అని ఉంది, ఆప్షన్ న్యూ. రైస్ కార్డ్ నెంబర్ మీకు కానీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడే వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను టైప్ చేసి చూపెడుతున్నాను. ఇప్పుడు డేటా సెక్యూరిటీ కోసం మీ నెంబర్స్ అన్ని హైడ్ చేసి ఉంటాము. కొన్నిసార్లు సర్వర్ అనేది పనిచేయకపోవడంతో ఆ రైస్ కార్డ్ డీటెయిల్స్ అవైలబుల్ లేదు అని, అంటే అందుబాటులో లేదని చూపెడుతుంది. కొన్నిసార్లు వర్క్ చేస్తుంది, కొన్నిసార్లు ఇది వర్క్ చేయదు. ఆ తర్వాత ఇంకోటి ఉంది, EPDS అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ చేసామంటే అప్లికేషన్ ఐడి అడుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి కానీ ఎంటర్ చేసామంటే, క్యాప్చా ఇచ్చామంటే ఇక్కడ చూడండి న్యూ కార్డ్ ఏ రోజు అప్రూవల్ అయ్యింది, ఏ రోజు డిజిటల్ సైనింగ్ అయ్యిందని కూడా చూపెడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ చూపెడుతుంది. సో ఈ విధంగా అనేది మనకు ఇక్కడైతే క్లియర్ కట్గా చూపెట్టేస్తుంది. రేషన్ కార్డ్ PDF ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో నేను చెప్తాను మీకు. ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఉమాంగ్ అని సెర్చ్ చేయాలి. ఉమాంగ్ అని సెర్చ్ చేసామంటే ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఈ యాప్ మీద మనం ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇది ఉమాంగ్ అనే యాప్, స్పిరిట్ ఆఫ్ న్యూ ఇండియా అని వస్తుంది. మనకు చాలా గవర్నమెంట్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఈ యాప్ మనకు. ఇప్పుడు మనము గెట్ స్టార్టెడ్ కొడుతున్నాము. మొబైల్ నెంబర్ పిన్ ఉంటుంది. మీరు OTPతో కూడా లాగిన్ అవ్వాలనుకుంటే. నా మొబైల్ నెంబరు ఆల్రెడీ ఇస్తున్నాను. నా పిన్ నెంబర్ నాకు గుర్తుంది కాబట్టి ఇస్తాను. లేదంటే గుర్తులేదంటే మనము OTP ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే డాక్యుమెంట్స్ కనిపిస్తుంది మనకి. డిజిలాకర్ లింక్ అవ్వలేదు, ప్లీజ్ లింక్ చేయండి అని వస్తుంది మనకి. ఓకే, లింక్ చేద్దాం మనము. డిజిలాకర్ ఇస్ ఆల్రెడీ ఒకసారి లింక్ చేయలేదని చెప్పింది, ఆ తర్వాత లింక్ చేశారని చెప్తుంది. ఓకే ఫైన్, ఇప్పుడు లింక్ అవ్వలేదంటుంది. ఓకే సరే, డాక్యుమెంట్స్లో మనం గవర్నమెంట్ సర్టిఫికేట్స్ మీద మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. అంటే మన అన్ని డాక్యుమెంట్స్ మనం తీసుకోవచ్చు. అది 10th క్లాస్ మార్క్షీట్ కావచ్చు, 12th క్లాస్ అని మన ఇంటర్ అంటాం, PUC అంటాం, అది తీసుకోవచ్చు. మన డిగ్రీ సర్టిఫికేట్స్, వేరియస్ డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఉమాంగ్ యాప్ చాలా యూస్ఫుల్. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇక్కడ చూసారంటే పాన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మన RC అన్నిటినీ డౌన్లోడ్ చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తామంటే రేషన్ కార్డు గురించి డౌన్లోడ్ చేద్దాం. వచ్చేసింది చూడండి, మనకి ఇక్కడ గమనించామంటే రేషన్ అని కొట్టంగానే వచ్చేసింది. రేషన్ కార్డ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ప్లీజ్ లాగిన్ అవ్వమంటుంది. సరే లాగిన్ అవుతాం. డిజిలాకర్తో ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. డిజిలాకర్లో నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, నా పిన్ ఇచ్చాను, ఇంతకుముందే చేసుకున్నాను కాబట్టి. మీకు లేకపోతే OTP ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. మనము OTP వెళ్ళింది. సైన్ ఇన్ చేశాను, అలో ఇచ్చాను. ఇప్పుడు మనకి రేషన్ కార్డు గురించి ఫుడ్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. కార్డ్ నెంబర్ యాడ్ చేయమనింది. రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా మనకి, నేను కార్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను. గెట్ డాక్యుమెంట్ కొట్టాను, సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. మనం చూడాలి అదంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. డౌన్లోడ్ PDF కొట్టామంటే డౌన్లోడ్ చేయొచ్చు. ఇదే మన రేషన్ కార్డ్. దీన్ని మనం సేవ్ చేసుకొని ఈ రేషన్ కార్డ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు.
అందరిలాగా వీడియోలు అనేది చేసి కేవలం వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం బాగుంటుందని ఆలోచించి నేను మీ ముందుకు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీకున్నటువంటి ఏదైనా డౌట్లు కానీ, మీకున్నటువంటి ఏమైనా ఇబ్బందులు కానీ మీరు కానీ నాకు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కానీ చేశారంటే ఆ సమస్యకు నాకు తగినటువంటి సూచనలు, సజెషన్స్ అనేది నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ ఏంట్రా అంటే 9010017619. ఈ నెంబర్ కానీ మీరు వాట్సాప్ చేశారంటే, మీ సమస్య ఏదైనా కానీ మీరు వాట్సాప్ చేశారంటే దానికి తగినట్లు సూచనలు, అంటే మా ఫ్యామిలీలో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా కావచ్చు, లేదా నాకున్నటువంటి చిన్నపాటి కనెక్షన్స్ ద్వారా కావచ్చు, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. అందరిలా కాకుండా కొత్త తరహాగా చేయాలన్న ఉద్దేశంతో ఈ వాట్సాప్ నెంబర్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ మీరు చేశారంటే మీ సమస్యలకు తగినటువంటి సజెషన్స్ అని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకుంటాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నానని నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని, మీ అందరికీ ఉపయోగపడాలనేదే నా యొక్క ఉద్దేశం. దయచేసి అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.